అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాలు గంట గంటకు సంచలనంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. టీవీకే పార్టీకి 108 సీట్లు రావటం జరిగింది. ఆ పార్టీ అధినేత విజయ్ ఏ క్షణానైనా కూడా ప్రమాణ స్వీకారం ఈరోజు చేస్తారని నిన్న గవర్నర్ను కలిసి కూడా దానికి సంబంధించి టీవీకే మద్దతు తెలియజేసేటువంటి లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే గవర్నరు కొంత ఆలోచనలో పడ్డారు. పూర్తి మద్దతు లేదు కాబట్టి బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా టీవీకే పార్టీకి వచ్చాయి. అయితే గవర్నర్ కూడా మరి సంచలనంగా నిర్ణయం తీసుకోవటం అంటే పార్టీని ఆహ్వానించకపోవటం, వీళ్ళు వెళ్ళి గవర్నర్ గారిని కలిసినా కూడా గవర్నర్ దగ్గర నుంచి పార్టీ ఏర్పాటుకు సంబంధించి బలం నిరూపించుకోవాలని మరి వారికి కొంత టైం ఇస్తారు. సో మేజర్గా 108 సీట్లు అంటే ఒక సీట్ వచ్చేసి ఆయన విజయ్ గారు 2 చోట్ల గెలవటం జరిగింది కాబట్టి ఒక సీటునే ప్రామాణికంగా తీసుకుంటారు. 107 సీట్లు వరకు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరొక 5 సీట్లు గెలుస్తాయి. వీసీకే పార్టీ తరపు నుంచి ఒక 2 సీట్లు, సిపిఎం ఒక 2 సీట్లు, సిపిఐ ఒక 2 సీట్లు. సో ఓవరాల్గా చూసుకుంటే 11 సీట్లు వారి వైపు నుంచి గెలిచేటువంటి అంశం. అయితే ఓవరాల్గా 118 సీట్లు ఇక్కడ ఉన్నటువంటి 11 టీవీకేకి వచ్చినటువంటి 118 సీట్లతోటి కూడా టీవీకి అధికారం మరి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశం. ఇదే అంశాన్ని గవర్నర్కి తీసుకెళ్ళినా కూడా మరి తెర వెనుక బీజేపీ కొంత కుట్రలు పన్నుతుందని వారు చెప్పినటువంటి అంశం. అయితే అన్నా డిఎంకేకి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి పరిస్థితి. తొలిసారిగా కూడా అక్కడ లోకల్గా అన్నా డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ విభేదించి ఫస్ట్ టైం కూడా మరి ఆ డిఎంకే అన్నా డిఎంకేని వారిని విభేదించి టీవీకే విజయ్కు వారు సపోర్ట్ చేయటం రాజకీయంగా కలవరం మొదలైంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ ఎలక్షన్స్కి మాత్రం బీజేపీ తోటి మరి స్టాలిన్ గారు జత కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ వర్గం కానీ స్టాలిన్కు అనుకూలంగా కూడా మరి తమిళనాడులో ప్రచారం చేయటం జరిగింది. అయితే డిఎంకే అన్నా డిఎంకే ఆ పార్టీలను జత కట్టేందుకు తమిళనాడులో ఉన్నటువంటి పెద్దలంతా రంగంలోకి దిగటం జరిగింది. మరి రజనీకాంత్ గారు రంగంలోకి దిగారు. అటు అటు డిఎంకే అధినేత, ఇటు అన్నా డిఎంకే అధినేత స్టాలిన్ తోటి వారందరితోటి కూడా ఆయన మాట్లాడారు. రాజకీయంగా వారు ఇరువురు కూడా కలిస్తే దాదాపుగా 120 పైగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి. అంటే రెండు పార్టీలు వారి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలిపి రాజకీయంగా కూడా విజయ్ను సీఎంగా చేయడానికి అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈరోజు 3:30 తర్వాత కూడా గవర్నర్ను మరి టీవీకే అధినేత మరి మనకు విజయ్ గారు కూడా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వారి ఇరువురు కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణం మరి ఉత్కంఠం రేపుతున్నాయనేది తెర ముందు తెర వెనక వినిపిస్తున్నటువంటి అంశం. విజయ్ని సీఎంని చేయటానికి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించినా కూడా అక్కడ విజయ్తో పాటు పనిచేసేటువంటి కొంతమంది నటులు వారంతా కూడా విజయ్ను సీఎంగా చేయకుండా ఉండడానికి అడ్డుకుంటూ ఉన్నారు. వారికి అవకాశం దొరికినంత వరకు కూడా పార్టీలతోటి చర్చలు జరుపుతూ పార్టీలతోటి మమేకం అవుతూ కూడా ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న రజనీకాంత్ కూడా ఈరోజు యాక్టివ్గా మరి అటు స్టాలిన్ తోటి డిఎంకే అధినేతలతో కూడా వారు చర్చలు జరపడం రాజకీయంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా ఈరోజు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఈ నెల 13వ తేదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే బల నిరూపణ అనేది కంపల్సరీ. సో మన రాజకీయంగా కూడా ఒక 2 వారాల్లోపు ఒక టైం పెట్టుకొని అసెంబ్లీలో కనుక విజయ్ బల నిరూపణ చేసుకుంటే అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చేసుకెళ్లొచ్చు. విజయ్ ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలన్నా, తమిళనాడులో జనరంజకమైనటువంటి పాలన కావాలన్నా కేంద్రం సపోర్టు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ను సీఎంగా చేయకుండా అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలు రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరి విజయ్ని సీఎం చేసి మరి ప్రజలకు జనరంజక పాలన అందించే విధంగా చర్యలు తీసుకుంటారా, అడుగడుగున విజయ్ను అడ్డుకుంటూ వారు సంచలనాలను నమోదు చేస్తారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే విజయ్ని సీఎం చేయకూడదు అనేది వారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా లోకల్గా ఉన్నట్టు కొంతమంది హీరోలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విజయ్ అక్కడ తమిళనాట
భారీ విజయాలు నమోదు చేసిన వేళ కొంతమంది మరి ఎవరైతే సినీ రంగంలో ప్రముఖులుగా ఉన్నారో వారంతా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి, కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అయితే మనకెప్పుడు కూడా కులరక్కసి కదా. మన ఆంధ్రప్రదేశ్లో అసలు విజయ్ది ఏ కులం, వాళ్ళ అమ్మది ఏ కులం, ఆయన ఏ ప్రాంతానికి చెందినోడు, విజయ్ మన ప్రాంతానికి చెందినోడా, ఆయనది ఏ కులము, మాది కులమా లేకపోతే ఇతర కులమా అనేది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులరక్కసీలు మరి చర్చ నడుచుకుంటున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఈ కుల కుంపటి అనేది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిగురులాగా అంటుకుంటుంది. సో తమిళనాట విజయ్ సక్సెస్ అయ్యారు కాబట్టి రాజకీయంగా కూడా ఆయన మరి కొన్ని రోజుల్లో సీఎంగా ఆ పీఠాన్ని అధిష్టిస్తారని మనం చెప్పుకోవచ్చు.